ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 24వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో సాయంత్రం 4:15 తర్వాత జరగబోయేది ఇదే. 100% వీరి యొక్క జీవితంలో ఇదే జరుగుతుంది. అయితే కుంభరాశి వారి యొక్క లైఫ్ లో సాయంత్రం 4 ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. 15 నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కాని పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా కుంభరాశి వ్యక్తులకి ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే వీరు ఏ సమయంలో అయినా సరే బంధాలను కాపాడుకోవటం కోసం రాజీ పడటానికి వెనకంజ వేయరు. అటువంటి వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు మాత్రం ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశివారు నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా కలిగి ఉంటారు. ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండాలనే తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 24వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక సాయంత్రం 4:15 తర్వాత ఊహించని విధంగా ఒక సంఘటన జరగబోతుంది. చాలా కాలం నుండి మీరు ఏ కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో, ఈ అవకాశం కోసమైతే మీరు పడిగాపులు కాస్తున్నారు, ఈ అవకాశం కోసమైతే ఇదివరకు చాలాసార్లు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో కూరుకొనిపోయి ఉన్నారో, అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఇది కుంభరాశి వారికి చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఒక అవకాశాన్ని మీరు అందిపుచ్చుకునే సూచన కూడా కనిపిస్తుంది. ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మీరు మానసికంగా కృంగిపోతున్న పరిస్థితులను చూస్తున్నట్లయితే ఈ సమయంలో వారు మిమ్మల్ని పలకరించడం, వారు రియలైజ్ కావటం, అలాగే మీరు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని బంధాలను తిరిగి కలుపుకునే ప్రయత్నమైతే ఈరోజు చేయబోతున్నారు. మిగిలిన అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో కొన్ని ప్రత్యేకమైన కీలకమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నారో, డబ్బు సమకూర్చుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, వారి యొక్క ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి. ఖచ్చితంగా మీ యొక్క వ్యాపార జీవితం గురించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార పెట్టుబడులకి సంబంధించి డబ్బు సమకూరుతుంది. అలాగే చాలా కాలం నుండి బంగారం కొనుగోలు చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో, ఈ రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి వస్తారు.
బంగారం కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు విలాసవంతమైన వస్తువుల కోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవటం కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ రోజు తీర్పు రావాల్సి ఉన్నట్లయితే కనుక తీర్పు మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే న్యాయమే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు వ్యాపార భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నారు, అంటే ఒంటరిగా వ్యాపారాన్ని నెట్టుకు రాలేకపోతున్నారు, చక్కటి భాగస్వాములు లభిస్తే బాగుండు, అనుభవం ఉన్న వ్యాపారస్తులు వ్యాపార భాగస్వాములు ఉంటే బాగుండని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అనుకోకుండా ఒక వ్యాపార భాగస్వామి మీకు దొరుకుతారు. మధ్యవర్తుల ద్వారా వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. వారితో ఈ విషయం గురించి మీరు చర్చిస్తారు. మీతో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేయటానికి వారు అంగీకరిస్తారు. అయితే ముఖ్యంగా స్థిరాస్తి ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, షూరిటీ సంతకాల విషయంలో ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రం మీకు చెడు జరిగే అవకాశాలు, అంటే నష్టపోయే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం మీకు రాబోతుంది. తోటి ఉద్యోగస్తుల నుండి సంపూర్ణ సహాయ సహకారాలు కూడా మీకు లభించబోతున్నాయి. ఇదివరకు మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఎవరు కూడా ఈ అంశంలో మీకు సపోర్ట్గా నిలవలేదు. ఖచ్చితంగా ఈరోజు మీకు సపోర్ట్గా నిలుస్తారు. వారు మీకు కొన్ని సలహాలు సూచనలు అందజేస్తారు. దీని ద్వారా మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకి పరిష్కారం కూడా లభించబోతుంది. పై అధికారుల ప్రశంసలు కూడా పొందుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో మీకు చాలా కాలంగా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం కూడా మీరు మొదలు పెట్టబోతున్నారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లటానికి కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో దానికి సంబంధించి ఒక క్లారిటీకి వస్తారు. అంటే కన్ఫ్యూషన్ లో ఉన్నారు. అటువంటి వారు కుటుంబ సభ్యులతో ఈ అంశం గురించి చర్చించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కూడా లభించబోతుంది. అంటే మీకున్నటువంటి అనారోగ్య సమస్యకి ఏ చికిత్స తీసుకోవాలి, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్లాలి అనే దాని గురించి మీకు క్లారిటీ లేదు. దీని గురించి మీరు మదన పడుతున్నారు. అటువంటి వ్యక్తులకి మీరు ఏ చికిత్స తీసుకోవాలి, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్లాలి, ఏ హాస్పిటల్కి వెళ్లాలి, ఎటువంటి చికిత్స తీసుకోవాలి అనే దాని గురించి మీకు చక్కటి ఇన్ఫర్మేషన్ మధ్యవర్తుల ద్వారా లభించబోతుంది. ఒక వ్యక్తి చక్కటి గైడెన్స్ ని కూడా మీకు అందించబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం కూడా రాబోతుంది. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వారికి తోడి కోడళ్ల మధ్య కానీ అత్త కోడళ్ల మధ్య కానీ చిన్న చిన్న గొడవలు కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా రోజులుగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం మే 24వ తేదీ శనివారం అనేది ఈ కుంభరాశి వ్యక్తులకి ఉండబోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. పేదలకు పాదరక్షలు గొడుగులు దానం చేయండి. అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.